దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అన్నియు స్థిరపరిచిన దేవుని హస్తం. నీ కొరకు దేవుని హస్తము అన్ని కూడా సిద్ధపరచిన ఉన్న దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో, మీరు కడుపార తిని తృప్తి నొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. ఇంత చక్కని మాట అండి. తినివేసినటువంటి పంటని దేవుడు మరలా మీకు ఇస్తాడట. ఎలా ఇస్తాడు? ఆయన యొక్క హస్తము ద్వారా దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి నా జనులు ఇక ఎన్నడూ కూడా సిగ్గునందరు అంటూ ఉన్నాడు. అన్నీ కూడా సిద్ధపరిచింది దేవుని హస్తము నీ కొరకు. నీవు సిగ్గుపడనే పడవు, సిగ్గు నొందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ బలపరుస్తూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది 60వ కీర్తన 12వ వచనంలో, దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ఇంత చక్కని మాట అండి. భక్తుడు అంటున్నాడు, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. దేవుని వలన, దేవుని హస్తము వారికి తోడై ఉండడం వలన వారు అలాంటి కార్యములు జరిగిస్తున్నారు. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తము నీ శత్రువులని అణగద్రొక్కుతూ ఉంది. కాబట్టి దేవుని యందు నీవు నమ్మిక ఉంచినట్లయితే ఈ కార్యములు నువ్వు చూస్తావు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనములో, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితముగా వింటూ ఉన్నాడు. నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు, సహాయం అడిగినప్పుడు దేవుని యొక్క హస్తము నీకు సహాయము చేస్తా ఉంది. వాక్యం సెలవిస్తా ఉంది. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనంలో, నా దేవుడిని యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపడి తిని. ఎంత అద్భుతం అండి. దేవుని హస్తము ఆ భక్తునికి తోడై ఉండడం వలన ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఆయన బలపరచబడ్డాడట. అంతేకాదు, అక్కడ ఉన్నటువంటి వాక్యములు సెలవిస్తాం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనములో, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును, ఇదే యెహోవా వాక్కు. నీ బిడ్డల పైన కూడా దేవుని యొక్క హస్తమును ఆయన పెడుతూ ఉన్నాడు. నూతనముగా దేవుని దగ్గరికి వస్తున్నావా? ఆయన హస్తము నీ పైన ఉంటూ ఉంది. దేవుని బిడ్డలారా, నిన్ను బలపరుస్తుంది, నీకు సహాయం చేస్తా ఉంది, సూర్యకార్యములు జరిగిస్తుంది, నీ శత్రువులను కూడా అనగదొక్కుతూ ఉంది. అది కేవలము దేవుని యొక్క హస్తము ద్వారానే, దేవుని యొక్క చేయి ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ. దేవుని బిడ్డలారా, నీవు నమ్మినట్లయితే, దేవుని యొక్క మాటలు నీవు విన్నట్లయితే నీ జీవితంలో ఈ కార్యం చూస్తావు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 50వ అధ్యాయము 7వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. అవును, దేవుని హస్తం నీకు సహాయం చేస్తుంది గనక దేవుడు నీవు సిగ్గునొందేటటువంటి స్థితిని ఉంచడు. దేవుని బిడ్డలారా, నీవు సిగ్గుపడలేనటువంటి స్థితిలో నీవు ఉంటావు గనక దేవుని కార్యానికి ఎదురు చూడు. ఆయన నీ కుటుంబం పట్ల, నీ పట్ల కార్యము జరిగించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.